హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈశ్వరి టిప్స్. మీకోసం ఎంతో ఈజీ అండ్ టేస్టీ ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడే పల్లీలు ఉండలు అయితే చేస్తున్నానండి. నా స్టైల్లో చూసేయండి. మరి పల్లీలు ఉండలు తయారీ విధానం అండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. 1 కప్ వరకు పల్లీలను అయితే యాడ్ చేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 3 మినిట్స్ అయితే పచ్చివాసన పోయినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. అటు ఇటు కలుపుతూ వీడియోలో చూపించిన విధంగా అయితే ఫ్రై చేసుకోవాలండి. పల్లీలు బాగా ఫ్రై అయినట్లు ఎలా తెలుస్తాయంటే, ఒక పల్లీని తీసుకొని చెయ్యితో నలిపినట్లయితే తొక్క అనేది పైకి ఊడి వస్తుందండి. ఇలా వచ్చినట్లయితే పల్లీలు అనేవి కరెక్ట్గా ఫ్రై అయినట్లేనండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్ తీసుకొని అందులో వేసుకొని బాగా చల్లారనివ్వండి. పై పొట్టంతా తీసేసుకొని వీడియోలో చూపించిన విధంగా అయితే పల్లీలను 2 ముక్కలుగా చేసుకొని తయారు చేసి ఉంచుకోవాలండి. నేనైతే 2 కప్స్ పల్లీలను అయితే ఫ్రై చేసుకొని పొట్టు తీసి ఉంచుకున్నానండి. స్టవ్ ఆన్ చేసుకొని వెడల్పుగా ఉన్న పెనాన్ని అయితే పెట్టుకోవాలండి. 2 కప్స్ పల్లీలకు 2 కప్స్ బెల్లాన్ని అయితే వేసుకొని టీ గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బెల్లం మొత్తం కరిగించుకోవాలండి. చూడండి, బెల్లం అయితే బాగా కరిగిపోయిందండి. మరొక 2 మినిట్స్ ఉడికించుకున్నట్లయితే పాకం అనేది రెడీ అయిపోతుంది. వీడియోలో చూపించిన విధంగా అయితే కలుపుతూ పాకాన్ని అయితే రెడీ చేసుకోవాలండి. లేదంటే మాడిపోయి అడుగంటికి పోతుంది. పాకం అనేది కరెక్ట్గా రాదండి. 2 మినిట్స్ తర్వాత పాకం అయితే ఇలా వచ్చిందండి. టేస్ట్ కోసం 1/2 టీ స్పూన్ వరకు విలాచీ పౌడర్ని అయితే వేసి మొత్తం కలిసేటట్టు అయితే బాగా కలుపుకోవాలండి. 2 మినిట్స్ తర్వాత పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలండి. ఒక బౌల్లో కూల్ వాటర్ వేసుకొని మనం తయారు చేసుకున్న పాకం వేసుకున్నట్లయితే బాగా గట్టి పాకం రావాలండి. విరిస్తే విరిగేటట్టు ఉండాలి. బౌల్కి వేసి కొడితే టింగ్ టింగ్ మన్నట్టు సౌండ్ అయితే రావాలండి. అలా రాలేదు అంటే పాకం రెడీ అవ్వనట్లండి. చూడండి, పాకం అయితే రాలేదండి. మరొక 1 మినిట్ ఉడికించుకున్నట్లయితే పాకం అనేది రెడీ అయిపోతుంది. 1 మినిట్ ఉడికించుకున్న తర్వాత పాకం అయితే ఇలా రెడీ అయిందండి. మరొకసారి కూల్ వాటర్లో మనం తయారు చేసుకున్న పాకం వేసుకున్నట్లయితే పాకం రెడీ అయిందో లేదో తెలుస్తుందండి. ఇప్పుడైతే పాకం రెడీ అయిపోయిందండి. చూడండి, మనం పాకం కూడా బుడగలుగా వస్తుంది. వీడియోలో చూపించిన విధంగా వచ్చినట్లయితే పాకం అనేది రెడీ అయినట్లేనండి. చూసారండి, పాకం అయితే రెడీ అయిపోయిందండి. ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న పల్లీలను అయితే వేసుకొని మొత్తం కలిసేటట్టు అయితే బాగా కలుపుకోవాలండి. ఈ ప్రాసెస్ తయారవ్వకముందే వెడల్పుగా ఉన్న ఒక పళ్ళెం తీసుకొని నెయ్యినైతే అప్లై చేసుకొని ఉంచుకోవాలండి. ఈ మిశ్రమం తయారైన తర్వాత ఆ ప్లేట్లోనైతే వేసుకొని ఉండల్లా అయితే చుట్టుకోవాలండి. వేడివేడిగా ఉండేటప్పుడే పల్లి ఉండలు అనేది తయారు చేసుకోవాలండి. ఇలా ప్లేట్లో మొత్తం వేసుకున్న తర్వాత ఇంకొక ప్లేట్ అయితే తీసుకోవాలండి. వేడివేడిగా ఉండేటప్పుడైతే ఉండలు అనేది తయారు చేసేసుకోవాలండి. చల్లారిపోతే ఉండలు అనేది రావు. అందుకని కొంచెం తీసుకుంటూ సేపు ఏమీ చేయనవసరం లేదండి. అన్నీ మనం తయారు చేసుకున్న మిశ్రమం మొత్తాన్ని కూడా చిన్న బాల్స్ లాగా అయితే చేసి ఉంచేసుకోండి. ఆ తర్వాత కాస్త చల్లారిన తర్వాత చెయ్యితో గట్టిగా అద్దినట్లయితే ఉండనేది గట్టిగా అయిపోతుందండి. ఫస్ట్ అయితే మనం ఎంత అయితే ఉండ చేయాలనుకుంటున్నామో అంత తీసుకొని అయితే మనం తీసుకొని ప్లేట్లోనైతే ఇలా వీడియోలో చూపించిన విధంగా అయితే వేసేసుకోవాలండి. చూడండి, నేను తయారు చేసుకున్న మిశ్రమం మొత్తం కూడా ఇలా ఉండల్లా అయితే చేసేసుకొని ప్లేట్లో వేసుకున్నానండి. కాస్త చల్లారిన తర్వాత చెయ్యితో గట్టిగా నొక్కినట్లయితే ఉండ అనేది గట్టిగా క్రిస్పీగా తయారైపోతుందండి. అన్ని ఉండలను కూడా ఇలా తయారు చేసుకొని బాగా చల్లారనివ్వండి. చూడండి, రెండోసారి ఉండలు చుట్టుకొని బాగా చల్లారిన తర్వాతే మీకు చూపిస్తున్నానండి. ఉండలు అయితే బాగా రెడీ అయిపోయావండి. ఇంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ హెల్దీ పల్లి ఉండలు అయితే రెడీ అయిపోయావండి. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. మై వీడియో మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్తోని ఫ్యామిలీతోని షేర్ చేసుకోండి. ఇలాంటి ఫర్దర్ వీడియోస్ కోసం మై ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మై వీడియో మీకు నచ్చినట్లయితే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.